నల్లజర్ల మండలం లింగరాజుపాలెం గ్రామంలోని జియో సెల్ టవర్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్తులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారని గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వామిశెట్టి పరమేశ్వరరావు తెలిపారు. గ్రామంలో తలపెట్టిన సెల్ ఫోన్ టవర్ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు గ్రామస్తులు ఆందోళన చేపట్టారని ఆయన తెలియజేశారు. సెల్ ఫోన్ టవర్ నిర్మాణాన్ని నిలుపుదల చేస్తూ ఆదేశాలు ఇచ్చిన న్యాయస్థానానికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పరమేశ్వరరావు తెలిపారు. గ్రామంలో గ్రామస్తులు ఆందోళన చెందనవసరం లేదని ఆయన తెలియజేశారు. ఇంకా 4 ప్లేసులు చూపించండి. జీవారికి ఊళ్ళో ఊరు చివరికి దగ్గరలో కాకుండా ఊరి మధ్యలో కాకుండా అక్రమ సెల్ టవర్ మధ్య సెల్ టవర్ సెల్ టవర్ ఇళ్ల మధ్య 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 సెల్ టవర్. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం సింగరాజుపాలెంలో గత 15 రోజుల నుంచి జరుగుతున్నటువంటి సెల్ వివాదం మీ అందరికీ తెలిసిందే. దీనిపైన మేము ఆ రోజు అధికారులను కానీ లేకపోతే ఆ సెల్ టవర్ సిబ్బందిని కానీ మేము మీకు ఎటువంటి అనుమతులతో మీరు ఇక్కడ సెల్ టవర్ని కడుతున్నారని అడిగితే ఎవరూ కూడా సహకరించలేదు. అందరూ కూడా చాలా నిర్లక్ష్యమైనటువంటి ధోరణిలో దౌర్జన్యంగా సెల్ టవర్ని కట్టడానికి ముందుకు వెళ్ళారు. దాని తర్వాత మీడియా మిత్రులను కూడా మేము ఆ రోజు మా ఒక గోడిని వినవించుకున్నాము. అందరూ కూడా మా గోడిని ప్రపంచానికి తెలియజేశారు. వారికి కూడా మా కృతజ్ఞతలు. అయితే ఏమి ఉంది అని చూపించమని అడిగినా కూడా ఎవరో రెస్పాండ్ అవ్వకపోతే అధికారుల చుట్టూ తిరిగినా సరే ఎవరో కూడా దాన్ని ఖాతరు చేయని విధంగా ముందుకు వెళ్తున్నప్పుడు మాకు ఇంకా న్యాయస్థానమే దిక్కు అని మేము గౌరవ హైకోర్టు వారికి తలుపు తట్టాల్సిన పరిస్థితి వచ్చింది. హైకోర్టు వారికి జరిగిందంతా కూడా వివరిస్తే వారు ఈ సెల్ టవర్ నిర్మాణం పైన స్టేటస్ కో విధిస్తూ దానికి ఉన్న అనుమతులు కానీ ఎటువంటి ఆధారాలతో మీరు సెల్ టవర్ కడుతున్నారనేది పూర్తి వివరాలు సమర్పించమని కోర్టు వారు ఆదేశించడం జరిగింది. ఇది కోర్టు పరిధిలో ఉన్నది కాబట్టి దీనికి సంబంధించినటువంటి పత్రాలన్నీ కూడా వారిని అడిగారు కాబట్టి వారు సమర్పిస్తారని మేము ఆశిస్తున్నాము. అది కాకుండా కనుక కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ను కూడా వారు ధిక్కరించి ముందుకు వెళితే దీనిపై కోర్టు ధిక్కరణ కేసు కింద మేము మళ్ళీ కోర్టుని ఆశ్రయిస్తామని తెలియజేస్తున్నామండి. కానీ సమాజంలో ఇలాంటి ఇష్యూలు వచ్చినప్పుడు న్యాయస్థానాలు పేదవాడి పక్కన నిలుస్తాయనే దానికి ఇదొక పెద్ద ఉదాహరణగా భావిస్తూ ఇదంతా కూడా న్యాయం గెలుస్తుందని ఆశిస్తూ మరొకసారి ఆ సెల్ టవర్ యాజమాన్యానికి మా వైపు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు అన్ని అనుమతులు ఉన్న చోట ఎవరికి ఇబ్బంది లేని చోట సెల్ టవర్ నిర్మాణం చేయాలని కోరి ప్రార్థిస్తున్నామండి.